హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ 2025 పీజీఎల్సెట్ 2025 రాసిన విద్యార్థులకు కీ అయితే రిలీజ్ చేశారు. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. ఇప్పటికీ కూడా చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్ వచ్చే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే కమెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ రెస్పాన్స్ షీటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ అబ్జెక్షన్స్ ఫామ్ అనుంది. మీరు రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎల్సెట్ ఆర్ పీజీఎల్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ అని కొట్టండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ పైన ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ కూడా మీ హాల్ టికెట్ పైనే ఉంటుంది. ఈ రెండు ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ అని చెప్పండి. మీ క్వశ్చన్ పేపర్ మొత్తం వస్తుంది. క్వశ్చన్ పేపర్లో మీరు పెట్టిన ఆన్సర్ యువర్ చూస్డ్ అని కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ రెండు మ్యాచ్ అయితే మార్క్స్ కౌంట్ చేసుకోండి. మీరు ఒక క్వశ్చన్కి మీరు పెట్టిన ఆన్సర్ కింద కనిపిస్తూ ఉంటుంది, రైట్ ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మీకు అర్థమైపోతుంది. రెండు వస్తే మార్క్స్ కౌంట్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడు అందరికి ఎన్ని వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. అదేవిధంగా మీకు గవర్నమెంట్ ఇచ్చిన క్వశ్చన్కి ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తప్పించింది అనుకుంటే మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడానికి ఒక కండిషన్స్ అయితే ఇచ్చిర్రు. కండిషన్స్ అన్నీ ఏంటంటే మీరు ఒక్క అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి 500 రూపీస్ పే చేయాలి. మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అయితే 500 రూపీస్ మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. లేకపోతే మీ 500 రూపీస్ పోయినట్టే. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ చెప్పి కంటిన్యూ చేసి మీ హాల్ టికెట్ నెంబరు, మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని చెప్పి క్వశ్చన్ ఐడి అంటే మీ క్వశ్చన్ పక్కన మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఏ ఐడి అయితే ఉందో ఆ ఐడి ఎంటర్ చేసి మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాలి. అబ్జెక్షన్స్ పెట్టుకుంటా అన్న వాళ్ళకి సపరేట్ వీడియో చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.